అదిగో ఇదిగో అంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్న క్రిష్ 4 మొత్తానికి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. క్రిష్ 4 లాంటి ఫ్యూచరిస్టిక్ విజువల్ వండర్ ని తెరకెక్కించాలంటే నెక్స్ట్ లెవెల్ విజన్ ఉన్న డైరెక్టర్ కావాలి. క్రిష్ 4 కి డైరెక్టర్ గా రాకేష్ రోషన్ తప్పుకున్నారు. అయితే ఆ ప్లేస్ లోకి ఏకంగా కొడుకుని తీసుకొచ్చి డైరెక్టర్ ని చేస్తున్నారు. మరి హృతిక్ డైరెక్టోరియల్ డెబ్యూ ఎలా ఉండబోతోంది? 22 ఏళ్ల క్రితం ఇండియన్ సూపర్ హీరోని ఆడియన్స్ కి పరిచయం చేశారు హృతిక్ రోషన్. కోయి మిల్ గయా అంటూ క్రేజీ సూపర్ పవర్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులకు కొత్త ప్రపంచం చూపించారు. ఈ సినిమాకు కంటిన్యూషన్ గా వచ్చిన క్రిష్ 3 సీక్వెల్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాయి. దాంతో క్రిష్ 4 కి డిమాండ్ పెరిగిపోయింది. అయితే అదిగో ఇదిగో అంటూ 4 ఏళ్ల నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న క్రిష్ 4 మొత్తానికి ఇప్పుడు సెట్స్ మీదకెళ్లబోతోంది. అది కూడా హృతిక్ రోషన్ డైరెక్షన్ లో. హృతిక్ రోషన్ ఫస్ట్ టైం డైరెక్టర్ గా మారబోతున్నారు క్రిష్ 4 తో. క్రిష్ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నింటికీ హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ డైరెక్టర్ గా చేశారు. అయితే క్రిష్ 4 కి మాత్రం హృతిక్ డైరెక్టర్ గా మారారు. ప్రజెంట్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని డీల్ చేయడం కష్టం అనుకున్న రాకేష్ రోషన్ ఆ బాధ్యతల్ని కొడుకుకి అప్పగించారు. దాంతో ఫస్ట్ టైం హృతిక్ రోషన్ క్రిష్ 4 తో డైరెక్టర్ కమ్ హీరోగా డబుల్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నారు. 25 ఏళ్ల క్రితం హీరోగా పరిచయమైన హృతిక్ రోషన్ 25 ఏళ్ల తర్వాత డైరెక్టర్ గా మారబోతున్నాడు అంటూ రాకేష్ రోషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రాకేష్ రోషన్, ఆదిత్య చోప్రా ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నారు. నిజానికి రాకేష్ రోషన్ కాకుండా వేరే డైరెక్టర్ క్రిష్ 4 ని డైరెక్ట్ చేస్తారంటూ టాక్ నడిచింది. కానీ ఫైనల్లీ హృతిక్ రోషన్ డైరెక్షన్ లో క్రిష్ 4 రాబోతోందని ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు హీరోగా క్రేజీ రోల్స్ చేసిన హృతిక్ ఫస్ట్ టైం డైరెక్టర్ గా క్రిష్ 4 ని ఎలా డైరెక్ట్ చేస్తారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా రిమైనింగ్ స్టార్ కాస్ట్ డీటెయిల్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.